ఏసీఎల్ దగ్గర ఏసీఎల్ కంపెనీ మన రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఉన్నాము. సో వారు ఇక్కడ వాళ్ళకి ఎలా ఉపయోగపడింది మనకు స్పష్టంగా చెప్తారు అనమాట, వివరించి చెప్తారు. నమస్కారం సార్. మేము అపోలో కంప్యూటింగ్ ల్యాబొరేటరీ, అది మోర్ దెన్ 35 years old కంపెనీ ఇంటూ ద డిఫెన్స్, మిసైల్స్, ఏవియానిక్స్ సిస్టమ్స్ లో ఉన్నాము. మేము డిఫెన్స్ కి, మిసైల్స్ కి, LCA ప్రాజెక్ట్ కి సబ్ సిస్టమ్స్ తయారు చేస్తాము. ప్లస్ సేఫ్టీ ఆర్నమెంట్ మెకానిజమ్స్ ప్రోడక్ట్స్, ఇన్లైన్ కప్లర్స్, బాక్స్ కప్లర్స్, మిల్ స్టాండర్డ్ 1553 బస్ కప్లర్స్, ఇలా చాలా ప్రోడక్ట్స్ డిఫెన్స్ కి సప్లై చేస్తూ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. అది డిఫెన్స్ సర్టిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కుషాయిగూడలో ఉంది. సో మేము ESI తోటి చాలా నుంచి అసోసియేట్ లో ఉన్నాము. వాళ్ళు ప్రతి ఈవెంట్ లో పాల్గొని సపోర్ట్ చేసి డిస్కస్ చేసి గవర్నమెంట్ పాలసీ నుంచి మేము చేస్తుంటాము. సో ఎలా అనిపిస్తుంది సార్? ఎందుకంటే ఇప్పుడు 74th మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి చాలా సార్లు, ఇప్పుడు 6 times 7 times పెట్టినట్టుంది. చాలా సార్లు మీరు అటెండ్ కూడా అయ్యారు. సో ఈ ఇయర్ కంటే లాస్ట్ ఇయర్ అంటే ముందు సంవత్సరం కానీ ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది? ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, డిఫరెంట్ ప్రపంచం లోపల అన్ని సిచ్యువేషన్స్ మారుతున్నాయి. ఈవెన్ డిఫెన్స్ లోపల ప్రోడక్ట్ లైన్స్ మారుతున్నాయి. యుద్ధాలు చేసే పొజిషన్ కూడా మారిపోతుంది. ఈ విధంగా మన లేటెస్ట్ గా ఎలా ఉండాలి, ఫ్యూచర్ లో మనం ఎలా ఉండాలి అనేది తయారు చేసేందుకు ESI వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇండస్ట్రీస్ తోటి వాళ్ళ నుంచి డిస్కస్ చేసి ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు. సో సార్ నిన్న వచ్చారు, ఇవాళ వచ్చారు. నిన్న మీరు టాటా ఎయిర్ బస్ వాళ్ళతో మాట్లాడారు, ETL వాళ్ళతో మాట్లాడారు, MIT వాళ్ళతో మాట్లాడారు. స్టాండర్డైజేషన్, మెయిన్ గా సర్టిఫికేషన్, మీరు ఏదైనా చేయాలంటే సర్టిఫికేషన్ కంపల్సరీగా ఉండాలని చెప్పి DRDO వాళ్ళతో కూడా మాట్లాడారు. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు లేకపోతే వాళ్ళ అభిప్రాయం పెంచుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఓకే, మన కంపెనీ ఏమి ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది, దానికి దేని అనేది మన కంపెనీ ప్రోడక్ట్స్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మన ప్రాబ్లమ్స్ వింటున్నారు, సర్టిఫికేషన్స్ కానీ అన్ని విధాలు రెస్పాన్స్ అవుతున్నారు. ఈరోజు కూడా అఖిలేష్ గారితో కూడా మాట్లాడాము. సో వాళ్ళు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి చేస్తామనే ఉద్దేశం ఉంది. ప్రోడక్ట్ మొత్తం డెవలప్మెంట్ సైకిల్ 3 years నుంచి లెస్ దెన్ 1 year చేసుకోవాలనే కాన్సెప్ట్ వచ్చేసింది. లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్ చేయాలని దానికి కూడా మా కంపెనీ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ అవుతుంది. ఫ్యూచర్ లోపల మేము ఇంకా యాక్టివ్ రోల్ తీసుకుంటాము. మీ అపోలో కంప్యూటింగ్ ల్యాబొరేటరీస్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 34 సంవత్సరాలు అవుతుంది. ఇది 1992లో మా కంపెనీ MD జైపాల్ రెడ్డి గారు, అతను ఇస్రో సైంటిస్ట్, స్పేస్ సైంటిస్ట్. సో అతను ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ ఇది. సో మాది ప్యూర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా R&D యాక్టివిటీస్ చేస్తాం మేము. ఇప్పుడు వాళ్ళు ఎంఫసైజ్ చేసినట్టు, ESI వాళ్ళు చెప్పినట్టు ప్రైవేట్ లో కూడా డిజైన్ డెవలప్మెంట్ ఉండాలనేది వాళ్ళ కాన్సెప్ట్. ఇది మేము ఎప్పటి నుంచో చేస్తున్నాము. దానికి వరకు మా గుర్తింపు కూడా ఉంది. మేము డిజైన్, డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చర్ 3 చేస్తాము. అంటే కొంచెం అర్థమయ్యే విధంగా ఏమేమి కాంపోనెంట్స్ కానీ లేకపోతే ఏం తయారు చేస్తారు రాకెట్ లో? ఇప్పుడు మిసైల్ సిస్టమ్, ఇప్పుడు తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లైట్ ఉంది, దాని లోపల కంప్యూటర్ సిస్టమ్ మేము తయారు చేస్తాము. మిసైల్ లోపల కంప్యూటేషనల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. కంప్యూటర్ ఉంటుంది, డిస్టెన్స్ మెజర్ చేయడము, అనాలైజ్ చేయడము, డేటా అనాలైజ్ చేయడము, ఈ అనలైజ్ కంప్యూటర్స్, కంట్రోల్ సిస్టమ్స్ మేము తయారు చేస్తాము. మిసైల్ లోపల ఇప్పుడు పేలోడ్స్, వార్ హెడ్స్ ఉంటాయి. ఆ వార్ హెడ్స్ తగిన ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ మేము డిజైన్ చేసి ఇస్తాము. సో అవి ఎంత వార్ హెడ్ ఎక్కడ టార్గెట్ లో ఎక్కడ చీరిన తర్వాత ఇంపాక్ట్ లో పేలాలా, కొంచెం ఆగి పేలాలా, ఇంపాక్ట్ డిలే తో పేలాలా అనేది డిసైడ్ చేసే ఎలక్ట్రానిక్స్ పోర్షన్ మేము తయారు చేస్తాము. ఇలా మేము మోర్ దాన్ 15 మిసైల్ ప్రోడక్ట్స్ కి మా వార్ హెడ్స్ డిజైన్ అప్రూవ్డ్ అయి ఉన్నాయి. సో ఈ విధంగా మేమేంటంటే ఒక మ్యానుఫ్యాక్చరర్స్ కాదు, డిఫెన్స్ సెక్టర్ లో ఏవియానిక్స్ లో డిజైన్, డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ హౌస్ అపోలో కంప్యూటింగ్ ల్యాబొరేటరీ. మా కంపెనీ MD జైపాల్ రెడ్డి గారు ఈజ్ ఇస్రో సైంటిస్ట్ అతను. సో మనం చూసినట్టయితే 15 రకాల కాంపోనెంట్స్, మెయిన్ గా సర్క్యూట్స్ కానీ, మానిటరింగ్ కానీ, లేకపోతే డేటా అనాలిసిస్ కానీ, లేకపోతే మన మానిటరింగ్ కానీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే గత 15 సంవత్సరాల నుంచి చాలా చేంజెస్ అయ్యాయి. ఇప్పుడు మీ 6-7 దాని దగ్గర మెయిన్ స్టార్ట్అప్స్ చాలా మంది వచ్చారు. కానీ టాటా వాళ్ళు కానీ, BDL, DRDO లేకపోతే మెయిన్ ఉన్న వాళ్ళు, ఈవెన్ అదాని వాళ్ళని కూడా వాళ్ళు పంపించారు. ఇందాకే ఎయిర్ బస్ కూడా జరుగుతుంది. సో దే క్వైట్ ప్రిఫరింగ్ ఫర్ ద ఫర్ అక్వైర్డ్ ఎక్స్ ప్రైస్. అంటే మీలాంటి వాళ్ళని కొంచెం తీసుకుందాము, ఎందుకంటే వాళ్ళతో కొలాబరేటివ్తో నవ్వుపోతున్నాను అనేసి. సో సర్టిఫికేషన్ అనేది మీకు వివరంగా చెప్పారు. మీరు ఎవరైనా చేయాలనుకుంటే మేము ఇస్తాము, కానీ ఏంటంటే కరెక్ట్ దాంట్లో రావాలి అని చెప్పేసి. సో గవర్నమెంట్ నుంచి స్టేట్ కానీ, సెంట్రల్ కానీ మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాం? మెయిన్ గా హైదరాబాద్ నుంచి మీరు ఏమి, ఎందుకంటే కుషాయిగూడలో ఉంది. యాక్చువల్ గా మాకు హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంది. ఆదిపట్లలో ఆల్రెడీ 3 acres ల్యాండ్ గవర్నమెంట్ చెప్పినట్టు పాలసీలో ఎక్స్పెన్షన్ లోనే 3 acres ప్లాట్ ఉంది. ఫ్యాక్టరీ తయారవుతుంది అక్కడ. ఇప్పుడు మనం లేటెస్ట్ ఇప్పుడు ఈ న్యూ డెవలప్మెంట్స్, జియోలాజికల్ డెవలప్మెంట్ చూసుకున్నప్పుడు చిన్న డ్రోన్స్ కానీ, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ కానీ ఇవి డెవలప్ చేస్తున్నాము.
స్మాల్ మిసైల్ సిస్టమ్స్ కూడా మేము మ్యానుఫ్యాక్చర్ ఇంటిగ్రేట్ చేయబోతున్నాము. ఓకే. సో అది గవర్నమెంట్ పాలసీ తోటి ULPGM అంటారు, PGM ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ చిన్నవి. సో ఇంటిగ్రేట్ కూడా చేసి అది కూడా చేస్తున్నాము. యాంటీ డ్రోన్ సిస్టమ్స్, సర్వేలెన్స్ సిస్టమ్స్ చేస్తున్నాము. అది న్యూ ఫెసిలిటీస్ లో తయారవుతుంది. ఈ సంవత్సరం మోస్ట్లీ తయారైపోతుంది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ ప్రొడక్ట్స్ కూడా మేము అందుబాటులో తీసుకొస్తున్నాం. సో నిన్న శ్రీధర్ బాబు కూడా చెప్పారు, ఎవరికైనా ల్యాండ్ లేకపోతే ఏమన్నా మీకు ఏమైనా ఫండింగ్ కావాలనుకో, DRDO స్టేట్ గవర్నమెంట్స్ కూడా మీకు ఫండింగ్ కావాలనుకున్నా మా దగ్గర రండి, మేము చేయడానికి రెడీగా అవును, కరెక్ట్, హీఈస్ కరెక్ట్. వాళ్ళు ఇస్తున్నారు. నేను చెప్పాను కదా, మేము ఆల్రెడీ తీసుకున్నాము వాళ్ళ నుంచి. గవర్నమెంట్ మాకు ఇచ్చింది, ల్యాండ్ ఇచ్చింది మాకు. మా పాస్ట్ క్రెడిబిలిటీ చూసి మాకు ఇచ్చేసింది. మేము చేస్తున్నాము. దీన్ని ఫుల్ఫిల్ చేసి మళ్ళీ తర్వాత నెక్స్ట్ కోసం చూస్తాము అవసరం. సో లాస్ట్ 2 క్వశ్చన్ సార్, ఇప్పుడు మీ ACL నుంచి ఏమన్నా రాబోయే ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఏమన్నా ప్రోడక్ట్స్ కానీ లాంచ్ కానీ ఏమన్నా రాబోతున్నాయి? మేము డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ లాంచ్ డైరెక్ట్ గా చేయము. మా నుంచి డిఫెన్స్ కంట్రిబ్యూషన్ అవుతాయి, వెళ్ళిపోతుంటాయి. సో ఇప్పుడు కొత్త ప్రొడక్ట్స్ మేము చేసినవి ఇండియన్ కప్లర్స్, బాక్స్ కప్లర్స్ కూడా సర్టిఫై అవుతున్నాయి. సో SAMS, సేఫ్టీ ఆర్నమింగ్ మెకానిజమ్స్, ADMs, వార్ హెడ్ ఎలక్ట్రానిక్స్ కూడా వెళ్తున్నాయి. సో అవన్నీ మొత్తం డిఫెన్స్ లో కొత్త మిసైల్స్ లో న్యూ పవర్స్ తీసుకొస్తాయి. వాటికి యాజ్ పర్ ఇప్పుడు కరెంట్ డిజైన్స్ ప్రకారం చేస్తున్న ప్రొడక్ట్స్. డిఫెన్స్ లో కాకుండా ఏదిగా మనం ఏమన్నా అంటే మన కమర్షియల్స్ లైక్ హౌస్ హోల్డ్ దాంట్లో కానీ లేకపోతే ఏమన్నా మన సొసైటీకి జనరల్ యూస్ అయ్యేదానికి ఏమన్నా మీ కంపెనీ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటాయా? లేదండి, ప్యూర్లీ జనరల్ పబ్లిక్ గురించి ఇప్పుడైతే లేదు. ఇప్పుడు మేము ప్యూర్లీ డిఫెన్స్, ఏవియానిక్స్ చేస్తున్నాము. ఫ్యూచర్ లో రైల్వేస్ కి చేసే ఉద్దేశం ఉంది. రైల్వేస్ టెలికాం ప్రొడక్ట్స్ చేసే ఉద్దేశం ఉంది. సో అది కూడా యాడ్ చేస్తున్నాం. సో ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా రైల్వే ప్రొడక్ట్స్ కానీ లేకపోతే రైల్వే కానీ అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రోడ్ కానీ మేము ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం చెప్పి. సో ఇప్పుడు స్టార్ట్అప్స్ కానీ లేకపోతే ఎస్టాబ్లిష్ కంపెనీస్ అయినా కానీ లేకపోతే టాటా, DRDO లాంటి కంపెనీలు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు కొలాబరేట్ అయితే ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు, దేశాన్ని ఎలా అభివృద్ధి చెందొచ్చు, కొంచెం చెప్తారా వాళ్ళకి ఎవరైతే మీతో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నారో? కొలాబరేట్ అయ్యేందుకు మేము డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంగ్స్, వాళ్ళ స్ట్రెంత్ మా స్ట్రెంత్ చూసుకుని కొలాబరేషన్ చేస్తున్నది. మేము కొలాబరేట్ అంటే మీ దగ్గర నుంచి ఏమన్నా తీసుకోవచ్చు, మేము గైడెన్స్ ఇస్తాము చేస్తాము. మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలంటే మీ కంపెనీ ఎక్కడ, ఇంకా మీ ఈమెయిల్ ఐడి? మా కంపెనీ ECL క్రాస్ రోడ్స్ వద్ద కుషాయిగూడ ఎలక్ట్రానిక్ సిటీలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. సో మాది ఈమెయిల్ ఐడి marketing@apollo-computing.com. కంప్యూటింగ్ ల్యాబొరేటరీస్ apollo-computing.com. MKTG@apollo-computing.com. దానికి మీరు పంపించేస్తే మీరు రెస్పాండ్ అవుతారు. నా పర్సనల్ నెంబర్స్ అవసరం లేదు, సరిపోతుంది. దాన్ని పంపించేస్తే సరిపోతుంది. క్రెడిట్స్ ఇచ్చేసేయండి. థ్యాంక్స్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్స్. మీ ద్వారా మేము రీచ్ అవుతున్నాం. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో చూడండి, ఆల్ ది బెస్ట్.